హలో ఫ్రెండ్స్, నేను మీ భువనశ్రీ. ఈరోజు ఇంట్లో చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా, పిల్లలకి ఎంతగానో నచ్చే కేరళ స్టైల్లో బనానా చిప్స్ని యాడ్ చేసుకుందాం అనమాట. నేనైతే దీనికి అన్రైపన్ బనానాస్ తీసుకుంటున్నాను. ఈ బనానాస్తోనే మనము కేరళ స్టైల్లో క్రిస్పీగా బనానా చిప్స్ని తయారు చేసుకున్నాం అనమాట. నార్మల్గా పీలర్ ఉన్న వాళ్ళు ఈ గ్రీన్ పార్ట్ మొత్తం పీలర్తో క్లీన్ చేసేయండి. సో పీలర్ లేని వాళ్ళ కోసం నైఫ్ తీసుకొని ఎడ్జస్ట్లో 2-3 ఘాట్లు పెట్టుకొని దాంతో పీల్ తీసేయను అనమాట. ఈజీగా వస్తుంది. నేను వీడియోలో చూపించినట్టు చేయండి. సో నేను ఇలా వీడియోలో చూపించినట్టుగా నైఫ్తో ఒక 2-3 ఘాట్లు పెట్టుకొని దాంతో పీల్ చేస్తున్నాను అనమాట. ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో మనం ఇప్పుడు ఈ పీల్ చేసుకున్న బనానాస్ని స్లైసెస్గా చేయాలి ఫ్రెండ్స్. అంటే లావుగా చేయొద్దండి, అది మరీ తాలింపులా అయిపోయింది. సన్నగా చేయొద్దు, అట్టలా అయిపోయింది. సో మీడియం సైజ్లో స్లైసెస్గా చేయండి ఫ్రెండ్స్. ఇలా స్లైసెస్గా చేయడం వల్ల ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు మనకు బనానా చిప్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అప్పుడు మనము ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా ఈ సైజులో స్లైసెస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, ప్లస్ ½ ఆఫ్ టర్మరిక్ యాడ్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక నార్మల్ లిక్విడ్ మిక్చర్గా తయారు చేసుకోండి. ఈ మిక్చర్ని మనం ఆయిల్లో, కేరళలో మొత్తం ఇలానే వేస్తారు, ఆయిల్ మొత్తం పాడైపోతుంది, ఏం అనుకోవద్దు. ఇలా చేయండి ఒకసారి, చాలా బాగా వస్తుంది క్రిస్పీగా. సో నేనైతే ఆయిల్ ఒక 1 కప్ ఆఫ్ ఆయిల్ తీసుకొని దాంతో ముందుగా కట్ చేసుకున్న మనం బనానా పీసెస్ని వేసి దానిపైన నేను టర్మరిక్ ప్లస్ సాల్ట్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల సాల్ట్ అనేది ఇప్పుడే వేయచ్చు అనమాట, అంటే పర్ఫెక్ట్గా ముక్కలకు పట్టుకుంటుంది. ఇలా చేస్తే టేస్టీ బనానా చిప్స్ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ ఫర్